గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ శ్రీ గురవే నమః. ಪ್ರಕೃತಿನಲ್ಲಿ ಬಂದಿರೋಂಥ ಎಲ್ಲ ಗುರುಗಳಿಗೆ ನನ್ನ ನಮನಗಳು. ಮತ್ತು ಈ ಹಾಲ್ನಲ್ಲಿ ಕೂತಿರೋಂಥ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. ತೆಲುಗುನಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕಾ ಕನ್ನಡ? తెలుగు. ఓకే. సో నేను బెంగళూరులో ఉంటాను. బట్ జహీరాబాద్ ఆడపిల్లని, బండారి అర్జున్ గారి యొక్క కూతుర్ని, నేను సుధీర్ బండారి గారి యొక్క చెల్లెల్ని. సో నేను బెంగళూరు నుంచి ఎప్పుడైతే వస్తూ ఉంటానో నా ఫ్రెండ్ పద్మజ గారు, నేను చిన్ననాటి ఫ్రెండ్స్ని ఇక్కడే ఎదురుగల్లిలో నేను ఉండేదాన్ని. ఇక్కడే చదివాను, పెరిగాను. సో ఆఫ్టర్ 30 years తర్వాత మేమిద్దరం కలిసాము ఒకసారి. అప్పుడు తను అడిగింది ఏం చేస్తున్నావు అనేసి. సో నేను చెప్పాను, ఇట్లా బెంగళూరులో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు ఉన్నారు, వాళ్ళది ఒక సంస్థ ఉంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేసి, అక్కడ నేను సమాజ సేవను చేస్తూ ఉంటాను అనేసి. సో అప్పుడు అనేది యోగా టీచర్ని నేను. సో అప్పుడు తను అడిగింది, యోగా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత యోగా దినం అనేసి అయ్యింది. దాని తర్వాత యోగా అంటే ఏంటి అనేసి అందరికీ తెలిసింది. సో అందుకనేసి యోగా గురించి నేను చెయ్యాలి అనేసి ఆమె అనింది. సో తర్వాత లాస్ట్ ఇయర్ జనవరిలో నేను ఒక క్లాస్ పెడతాను. ఆ క్లాస్కి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మందికి ఆ క్లాసు నేర్చుకుంటే బాగుంటుంది అనేసి తన ఉద్దేశం ఉండింది. అందువల్ల ఎన్నోసార్లు నన్ను ఇక్కడికి రమ్మని పిలిచింది, కానీ నేను వచ్చినప్పుడల్లా సండే కలిసి రాలేదన్నమాట. అందుకనేసి రాలేకపోయాను. ఈసారి సండే కలిసి వచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా రావాలి అనేసి అంటే వచ్చాను. నన్ను ఈ అనుభవ మంటపంలో మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, పర్లేదు వాళ్ళకి. ఓకే. సో ఏంటి అనేసి అంటే, యోగా అనగానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏముంటుంది అంటే, ఏదో కొన్ని ఆసనాలు చేస్తారు, బెండ్ చేయడము, రొటేషన్స్ చేయడము అంతే అనేసి అనుకుంటారు. కానీ యోగా అనగానే ఎప్పుడు దాని యొక్క అర్థం ఏంటి అంటే, మన శరీరము, మళ్ళీ మన శ్వాస, మళ్ళీ మన మనస్సు ఎప్పుడైతే కమింగ్ టుగెదర్, బాడీ, బ్రెత్ అండ్ మైండ్ కమింగ్ టుగెదర్ ఈజ్ యోగా అనేసి చెప్తారనమాట. ఈ మూడుటి కలయిక అనేది యోగా అన్నమాట. ఓకే. అది ఎప్పుడు కలుస్తుంది అనేసి కనుక అర్థం చేసుకోవాలి అంటే మనల్ని మనము ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అవునా కదా? సో మనం దేంతో చేయబడ్డాము అనేసి అంటే ఫస్ట్ రక్త, మజ్జ అండ్ బోన్స్, అవునా కదా? బోన్స్. సో శరీరము, రక్తము, మాంసము, మళ్ళీ బోన్స్తో చేయబడి ఉంది, అవునా కదా? ఒట్టి దాంతోనే చేయబడి ఉందా అనేసి అంటే అది కాదు. దానిలో ఒక చైతన్యత, ఇప్పుడే పాట పాడారు కదా, చైతన్య తత్వము. ఆ చైతన్య తత్వము కనుక లేకుంటే కళ్ళున్నా చూడలేము, నోరున్నా మాట్లాడలేము, చేతులున్నా పని చేయలేము, కాళ్ళున్నా నడవలేము, అవునా కదా? ఆ చైతన్య తత్వం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు ఉంటేనే ఒక మనిషి తన జీవితాన్ని నడిపిస్తాడా అనేసి కనుక అంటే, దానికి మన జీవితాన్ని నడవాలి అంటే 7 స్థాయిలు తప్పకుండా ఉండాలి. ఏంటి ఆ 7 స్థాయిలు అంటే, శరీరం ఒక్కటే ఉంటే నడుస్తుందా జీవితము అనేసి అంటే, మన చనిపోయిన వాళ్ళకి శరీరం ఉంటుంది, మనకి శరీరం ఉంటుంది. అదెందుకు జీవితాన్ని నడిపించలేదు, మనం ఎందుకు జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాము అనేసి ఒక్కసారి ఆలోచన చేస్తే దాంట్లో శ్వాస ప్రక్రియ నడుస్తలేదు, మనలో శ్వాస ప్రక్రియ నడుస్తూ ఉంది, అవునా కదా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, శ్వాస ప్రక్రియ అనేసి.
ఒట్టి శరీరం ఉంది, శ్వాస నడుస్తూ ఉంది, ఆత్మ ఉంది అన్నంత మాత్రాన జీవితం నడిపించడానికి సాధ్యమా అనేసి అంటే కాదు. దాంట్లో ఇంకా 3 స్తరాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేది మనస్సు అన్నమాట. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, మీ మనసు ఎంతోమంది ఉన్నారు జహీరాబాద్లో, మీ దీనివల్ల ఎంతోమంది ఉన్నారు. అంతమంది ఇక్కడికి రావడం లేదు, ఇంతమందే వచ్చి కూర్చున్నారంటే మీ మనస్సు ఇక్కడికి తీసుకొని లాక్కొని వచ్చింది, అవునా కాదా? మనస్సు చెప్పడం వల్లే మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే దట్ ఈజ్ అ 3rd లేయర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అనమాట. మనస్సు అనేది ఉంటేనే రాగలుగుతాం, అవునా కదా? అది కూడా బుద్ధి. ఇప్పుడు చూడండి, మనస్సు ఉన్నంత శరీరము శ్వాస నడుస్తుంది, మనస్సు ఉన్నంత మాత్రాన జీవితాన్ని నడిపించగలగమా అంటే లేదు. మనకు ఒక బుద్ధి, ఇంటలెక్ట్ అనేసి ఉంది, అది చెప్తుంది ఇది కరెక్ట్, ఇక్కడికే వెళ్ళండి. ఎన్నో పనులు ఉన్నాయి మనకు, అయితేను ఇక్కడికే వెళ్ళండి అని మన బుద్ధి ఎందుకు చెప్పిందంటే ఇది కరెక్ట్ నీకు అని చెప్పడం వల్ల మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. లేదంటే వేరే పనులు ఎన్నో ఉన్నాయి, అవి చేసుకోవడానికి వెళ్ళొచ్చు కదా, అవునా కదా? సో బుద్ధి ఒకటే, ఇంటలెక్ట్ కూడా ఉంటుంది, అవునా కాదు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేసి నిన్న మొన్నటి నుంచే ప్లాన్ చేసి ఉంటాం. అనుభవం మంటపానికి 8 గంటలకల్లా వెళ్ళాలి, అక్కడ అయ్యే భజన కార్యక్రమాన్ని వినాలి అనేసి మన లోపల ఉన్న ఇంటలెక్ట్, అది బుద్ధి. ఇది ఇంటలెక్ట్ అనేది ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టుకుంటుంది. 7:30 7:45 కాగానే మనకు చెప్తుంది వెళ్ళాలి రెడీ కా అనేసి, అవునా కదా? అది ఉంటుంది. తర్వాత అహంకారం, ప్రతి ఒక్క మనిషికి అహంకారం అనేది ఉంటుంది. అది లేకుంటే జీవితం అది 2 రకాలుగా ఉంటుందన్నమాట. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేకి పనికొస్తుంది, జీవితాన్ని వెనక్కి లాగేకి కూడా పనికొస్తుంది. అహంకారం ఇప్పుడు చాలా పెద్ద మనిషి ఆయన అనేసి అంటారు అంటే మనకి ఆ రకమైన అహంకారం, ఈగో అనేసి ఉందన్నమాట. పెద్ద మనిషిగా చిన్న వ్యక్తి, చిన్నత్వంగా ఉంది అంటే చిన్నతనంగా ఉన్న అహంకారం అనేసి ఉంటుందన్నమాట. దాని తర్వాత సెల్ఫ్ వచ్చేసి ఈ 7 స్తరాలు కనుక ప్రతి ఒక్క మనిషిలో ఉంటేనే కానీ ఆ ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నడిపించడానికి సాధ్యమవుతుంది, లేదంటే లేదనమాట. సో నేను చెప్పబోయే క్లాసులో 7 స్తరాలు ఎలా నడుస్తాయి మన జీవితంలో దాని గురించి మా క్లాస్ నడుస్తూ ఉంటుంది. నేను ఈ ట్యూస్డే నుంచి నేర్పిస్తూ ఉన్నాను. ఇక్కడే మీరందరూ కనుక రెడీగా ఉంటే ఇక్కడ ఈ అనుభవ మంటపంలో నేర్పిస్తాను, లేదంటే వేరే ప్లేస్లలోనూ కూడా నేర్పిస్తూ ఉన్నాను. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.